భూమియందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందుక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయదలచు ఏ పని ఏనను చేయకుండా వారికి ఆటంకమేమియునుండదా. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము నూరేండ్లు గలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనెన తరువాత 500 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 బ్రతికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనెన తరువాత 403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు 30 బ్రతికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనెన తరువాత 403 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు 34 బ్రతికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనెన తరువాత 430 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 30 బ్రతికి రయును కనెను. పెలెగు రయును కనెన తరువాత 209 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 బ్రతికి సెరుగును కనెను. రయు సెరుగును కనెన తరువాత 207 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరుగు 30 బ్రతికి నాహోరును కనెను. సెరుగు నాహోరును కనెన తరువాత 200 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనెన తరువాత 119 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఆరును పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మూతి బొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసి కొనిరి. అబ్రాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారయి గొడ్రాలేయుండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఆరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 తెరహు హారానులో మూతి బొందెను. ఆదికాండము 11వ అధ్యాయము.